అత్యంత ప్రియమైన శాంతి టీవీ దేవుని వర్తమాన ప్రేక్షకులకు అత్యంత శ్రేష్టము పరిశుద్ధమునైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. మొదటగా దైవ సహాయం మనం తీసుకుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్దాం. కృపామయుడా, పరిశుద్ధుడా, అత్యంత ప్రేమ కనికరము దయ కలిగినటువంటి ప్రియమైన తండ్రి, మీ యొక్క కృపను బట్టి మాకు ఆయుష్ను దయచేసి మీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించుకుని మా జీవితాలకు సంబంధించిన మీ ఉద్దేశాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసే ఈ కార్యక్రమంలో మీ నడిపింపు, మీ సహాయము మేము వేడుకుంటూ మీరిస్తున్న ఈ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. నడిపింపును దయచేయండి, సహాయము దయచేయండి. ప్రతి మాట మీ యొక్క చిత్తానుసారముగా మాట్లాడుటకు, మేము వినుటకు, అదే సందర్భంలో మా అంతరంగ పురుషుని యొక్క స్వభావము మరి మీ స్వభావంలోనికి మార్చే అపురూపమైన మీ పరిశుద్ధ వాక్యము మాకు దయచేస్తారని, కృప చూపిస్తారని మా శిరస్సు, మా యొక్క గురువైనటువంటి, మాకు ప్రభు అయినటువంటి యేసు అను మీ అద్వితీయ కుమారుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ జీవితం నిజంగా చాలా విలువైంది, అయితే అతి స్వల్పముగా ఆయుష్కాలము కలిగినది. అయితే ఈ స్వల్పమైన ఆయుష్కాలం వెనుక దేవుడు దయచేసిన యుగయుగాల పరలోక జీవితము పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకొనబడి దానిని పాటించడం వలన సాధించబడేటువంటి ఈ మానవ జీవితం యొక్క విశేషాన్ని, ఇది ఎంత విలువైందో, అదే సమయంలో దీన్ని విలువగా దేవుని కొరకు మనము ఏ విధంగా వినియోగించుకోవాలో ఈ అర్థాలతో మనము ఒక పాట పాడుకుంటూ, అటు తర్వాత మానవులుగా దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినట్టు అంటే ఈ ఆయుష్ను దేవుని లక్ష్యాల కొరకు మనము ఎలా వినియోగించుకోవాలో మనము వాక్యం ద్వారా కూడా మనం చూడబోతూ ఉండగా, మరి ఈ జీవితం విలువైనది అనేటువంటి ఈ పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు.
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం దేవుని యొక్క విలువతో మనం చూడకపోయినట్లయితే మరణం హఠాత్తుగా వస్తుంది, దేవుని చిత్తానుసారముగా మనము జీవించలేదని అప్పుడు అర్థం చేసుకుని అటు తర్వాత మనము ఎంతకాలం పశ్చాత్తాపడవలసిందో అది మనకే తెలియని సంగతిగా ఉంది. అందుకే మనము పరిశుద్ధ గ్రంథము నుంచి మానవులు దేవుడిచ్చినటువంటి లక్ష్యాలతో జీవించాల్సినటువంటి ఈ మానవ జీవితాన్ని, అసలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మానవ జీవితం కొరకైనటువంటి దేవుని లక్ష్యాలు ఏమిటో మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి ఆ ప్రకారముగా మనము జీవిస్తే మనము మరణించేటప్పటికీ దైవ చిత్తానుసారముగా జీవించిన వారం అవుతాం. మనము ఎటువంటి పశ్చాత్తాపము మనము జీవించిన జీవితం గురించి పొందాల్సినటువంటి అవసరము లేకుండా పోతుంది. మనము ఒకసారి జీవితం అంతా కూడా పరిశీలించుకున్న తర్వాత మనం మరణించే నాటికి ఈ జీవితం బాగా జీవించాను, ఈ జీవితం వలన మరణం తర్వాతి మంచి భవిష్యత్తును నేను సంపాదించుకున్నాను అనే ఒక తృప్తి మనము సంపాదించుకోలేకపోతే దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలము మనకు వ్యర్థమవుతుంది తప్ప అది మనకు ఉపయోగపడే విధముగా ఉండదండి. మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన, అనగా అపోస్తుల వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మరి యేసు ప్రభు దేవునితో ఏకమై ఉన్నారు. మరి యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న అపోస్తలులు యేసు ప్రభుతోనూ దేవునితోనూ ఏకమై ఉన్నారు. అదే ప్రకారముగా యేసు ప్రభు వాక్యములను, యేసు ప్రభు శిష్యులకు అపోస్తలులు బోధించు వాక్యములను అనుసరించి జీవించేటువంటి మనము కూడా మరి అపోస్తలుల బోధతోనూ యేసు ప్రభుతోనూ దేవునితోనూ మనం ఏకమై ఈ భూమి మీద జీవించాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క లక్ష్యమై ఉంది. అందువలన మనిషి తన జీవితాన్ని ఈ విధముగా జీవించిన ఎడల జీవించినటువంటి జీవితము మనము మరణం చెందే సమయంలో ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలించుకొని చూస్తే దానివలన మనకు తృప్తి కలిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఒక భవనము మనము కట్టడానికి ప్రారంభించినప్పుడు ఒక లక్ష్యంతో మనము భవనాన్ని కట్టే ప్రయత్నం చేస్తాం.
భవనం అంతా కట్టేసిన తర్వాత మనము ఏ లక్ష్యంతో, ఎలాంటి నమూనాతో ఈ భవనాన్ని కట్టడం ప్రారంభించామో ఆ నమూనా, ఆ రూపము మనం కట్టినటువంటి భవనానికి రాకపోతే మరి భవనం అంతా కట్టిన తర్వాత ఎంతో నిరాశకు లోనవుతాం కదా. అదే ప్రకారముగా మనము ఈ మానవ జీవితాన్ని ఒక కట్టడం అనుకుంటే ఇది దేవుని పోలికలో, దేవుని స్వభావములో, దేవుని లక్ష్యముతో, దేవుని సంకల్పంతో ముడిపడి తదనుగుణంగా ఈ మానవ జీవితము అనేటువంటి కట్టడాన్ని మనము నిర్మించుకోవాలి. మరి మనం చనిపోయే నాటికి ఈ రూపము, దేవుని యొక్క సంకల్పానికి అనుగుణమైనటువంటి రూపము మన జీవితానికి మనం ఇవ్వలేకుండానే జీవించి మరణిస్తే మరణము తర్వాత మన భవిష్యత్తును గురించి మనం ఎంతో చింతించాల్సినటువంటి పరిస్థితి మరణం తర్వాత మనకు లభిస్తుంది. అందుకే దేవుని లక్ష్యాలతో, దేవుని సంకల్పంతో మన జీవితాన్ని మనము అనుసంధానం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక మరి 14వ అధ్యాయం 17వ వచనములో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. భూమి మీద జీవించేటువంటి ఈ జీవితాన్ని మనము దేవునికి సంబంధించిన సమాధానముతో, దేవుని నీతితో, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో భూమి మీద ఈ జీవితాన్ని మనం జీవించాలి. ఇలాంటి జీవితముగా భూమి మీద మన జీవితం ఉండాలి. ఇది దేవుడు మానవుని ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి లక్ష్యాలలో ఒక లక్ష్యమై ఉన్నది. అంతేకాకుండా మనము మరి యొక్క దేవుని లక్ష్యాన్ని మానవులకు సంబంధించి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా మనము తెలుసుకోవచ్చండి. మరి ఈ లక్ష్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము మనం పరిశీలిస్తూ ఉంటే అక్కడ 18వ వచనములో ఆయన ద్వారా దేవుడు ఈ లక్ష్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అందువలన మనము ప్రభు యొక్క రూపంలోనికి, ప్రభు యొక్క వ్యక్తిత్వ సంపూర్ణతలోనికి దినదినము రూపాంతరము చెంది దినదినము మార్చబడేటువంటి ఆ జీవితాన్ని భూమి మీద మనము జీవించినట్లయితే మనము మన జీవితం విషయంలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వారం అవుతామండి. మరొక లక్ష్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనంలో చెప్పబడింది. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మరి ఆత్మను బట్టి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం దేవునికి ఇష్టం. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవడం, క్రమముగా జీవించడం దేవునికి ఎంతో ఇష్టమైన మానవ జీవితం. అందువలన మానవులుగా మనం జీవించేటప్పుడు ఈ జీవితాన్ని ఆత్మానుసారమైనటువంటి జీవితముగా మనం జీవించడం అది ఎంతో అవసరమై ఉంది. అందుకే మనము రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఇదే విషయాన్ని మనము అపొస్తలుడైన పౌలు ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే మనము అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మరి 5వ వచనం రోమా 8:5, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మ విషయముల మీద మనస్సు నుంచేటువంటి మానవ జీవితం దేవునికి ఎంతో ఇష్టమైనది. దేవుడు కోరుకుంటున్నటువంటి మానవ జీవితం ఏమిటంటే మానవుడు భూమి మీద తనకిచ్చినటువంటి ఈ ఆయుష్కాలమును తన మనసును ఆత్మానుసారమైన విషయాలపై పెట్టి, ఆత్మ విషయాలపై పెట్టి, ఆత్మ విషయాలకు అనుగుణంగా మనిషి భూమి మీద జీవించాలనేది దేవుని యొక్క సంకల్పము మానవుల కొరకై ఉన్నదండి. అట్లాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా ప్రభువుని అనుసరిస్తున్నటువంటి మనకు జీవితంపై దేవుడు ఏర్పాటు చేసుకున్న లక్ష్యం తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు చూద్దాం. 2వ వచనంలో నుంచి
మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మరి క్రైస్తవులు భూమి మీద జీవించేటువంటి ఈ జీవితాన్ని క్రీస్తు యొక్క పత్రికగా, అనగా క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు వ్యక్తిత్వ లక్షణాలని మానవులు క్రైస్తవుల జీవితాలను చూసి చదువుకును అటువంటి విధానంలో క్రైస్తవులు జీవించాలనేటువంటిది ఇది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, గుణలక్షణాలని తమ జీవితముల ద్వారా మానవులు చదువుకునేటట్లుగా క్రీస్తు పత్రికగా ఎదిగి క్రీస్తు పత్రికగా మారి మానవ జీవితాన్ని జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తమై ఉంది, దేవుని సంకల్పమై ఉంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి కూడా మనం చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాసానికి, అనగా దేవుని నివాసానికి యోగ్యమైనటువంటి దేవుని నివాస స్థలముగా, పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా జీవితాన్ని కట్టుకోవడం ప్రతి క్రైస్తవుని విషయంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మహాసంకల్పమై ఉన్నది. అందువలన అత్యంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి లక్ష్యాలతో కూడుకున్నదే క్రైస్తవ జీవితం. ఎప్పుడైతే మనం యేసు ప్రభువును శిరస్సుగా ఎంచుకుని యేసు ప్రభువును మనము ఆయన యొక్క లక్ష్యాలకు అనుగుణంగా జీవించేటువంటి జీవితాన్ని మనం ఎన్నుకున్నామో అప్పుడే మనము దేవుడు మనకు క్రైస్తవులుగా నిర్దేశించినటువంటి లక్ష్యాలను గురించి మనము ఆలోచిస్తూ జీవించాల్సినటువంటి ఈ జీవన విధానం మనకు దేవునిచే ఇవ్వబడిందని గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. అందువలన మనం ప్రభువుని ఎన్నుకుని మనం జీవిస్తున్నాం, ప్రభువుని రక్షకునిగా ఎన్నుకుని జీవిస్తున్నాం, ప్రభువుని శిరస్సుగా ఎన్నుకుని జీవిస్తున్నాం. ప్రభువుని మనము పునాదిగా వేసుకుని ప్రభు అనేటువంటి పునాది మీదే మన జీవితాలని మనము కట్టుకొని వారముగా ఉన్నాం. మరి ఇలాంటప్పుడు మనకు సంబంధించి శ్రేష్టమైన ఉన్నతమైన దైవ లక్ష్యాలు మనకు ఉన్నాయని మనము గుర్తించక, అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఇదే విషయాన్ని పేతురు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మరి ఎవరైనా క్రైస్తవుడుగా జీవితాన్ని ఎన్నుకుంటే దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా అనుదినము కట్టబడుతూ జీవించాలి. అలాగే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం చదువుకుంటూ ఉంటే మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఈలాగు నియమించెను. క్రైస్తవ జీవితాన్ని మనం ఎన్నుకుంటే దాని అర్థం ఏమిటి అంటే క్రీస్తు వ్యక్తిత్వానికి, క్రీస్తు స్వభావానికి సమానమైనటువంటి సంపూర్ణతలోనికి మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని దినదినము మార్పు చేసుకుంటూ మనం ముందుకెళ్లాలనేదే క్రైస్తవులముగా దేవుడు మన ఎళ్ళ కలిగి ఉన్నటువంటి మహాసంకల్పం. ఈ సంకల్పాన్ని విస్మరించి మనం జీవిస్తూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామని మరి ఈ లక్ష్యాలన్నీ కూడా మనము కలిగి ఉండగా మనము ఈ లక్ష్యాల విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలన కలిగి క్రైస్తవులముగా క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే లక్ష్యాలను ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకోకపోతే మన లక్ష్యాన్ని మర్చిపోయి మనము జీవించేటువంటి ప్రమాదం ఉంటుందండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం.
మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మనం ఆంతర్య పురుషుమే. మనం యాక్చువల్గా నీవు నేను కూడా శరీరంలో ఉన్న ఆంతర్య పురుషుడే. అందువలన జీవాత్మ లేక ఆంతర్య పురుషుడు అని పిలువబడుతున్నటువంటి మనము ఇన్ని లక్ష్యాలు కలిగి ఉన్నాం క్రైస్తవులముగా. మరి ఇన్ని లక్ష్యాలు మనము సంపూర్తి చేసుకోవాలి అంటే మరి మన దీని యొక్క విజయము లేక అపజయము దేనిపై ఆధారపడి ఉంది అని మనం ఆలోచిస్తూ ఉంటే, మన మనసుని మనము ఏ విధంగా ఉంచుకుంటాము, మన మనసులో కలిగే ఆలోచనలు కోరికలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రకారంగా మనం ఎలాంటి క్రియలు చేస్తాము అనే దాన్ని బట్టే మనం భూమి మీద ఈ లక్ష్యాలు సాధించగలమా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుందండి. అందుకే మానవుడు ఇటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే అతను ఎలా ఉండాలి అనేది కూడా మనం పరిశీలించుకోవాలి. అందుకే మనము ఈ సందర్భంలో మహా గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి ఈ పరిశుద్ధ వాక్యములలోని 26వ అధ్యాయంలోని 9వ వచనాన్ని చదువుకుంటూ ఉన్నాం. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. అనుదిన జీవితంలో క్రైస్తవుడు అనేక విషయాలపై ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవుని యొక్క ఆత్మ దేవునిపై ఆసక్తితో దేవునిని ఆశ్రయించి జీవించినప్పుడు మాత్రమే క్రైస్తవుడుగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలుగుతాడు. క్రైస్తవునిగా దేవుడు తనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను క్రైస్తవుడు ఈ భూమి మీద నెరవేర్చగలుగుతాడు. అందుకే మనము వాక్యాన్ని పరిశీలిస్తూ ఉండగా మరొక ముఖ్యమైనటువంటి సంగతిని కూడా మనము చూద్దామండి. అది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అన్నాడు. అనగా అత్యున్నతమైనటువంటి క్రైస్తవ జీవితంపై దేవునికి ఉన్నటువంటి లక్ష్యాలను సంకల్పాలను మానవుడు భూమి మీద నెరవేర్చాలి అంటే క్రైస్తవుడు దేవునిపై నిరంతరము ఆసక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలండి. లేని ఎడల సాధారణ మనిషి జీవించిన జీవితమే క్రైస్తవుడు కూడా జీవించగలడే కానీ క్రైస్తవ జీవితం వెనకాల ఉన్నటువంటి దేవుని లక్ష్యాలను మాత్రము క్రైస్తవుడు చేరుకోగలిగినటువంటి అవకాశం లేదని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఆలోచించినట్లయితే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. అనగా క్రైస్తవుడు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకొని భూమి మీద జీవించాలి. అప్పుడే కానీ క్రైస్తవుడు ఈ క్రైస్తవ జీవితం వెనుకల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను క్రైస్తవుడు నెరవేర్చలేడని మనకు అర్థమవుతూ ఉంది. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనము చదువుకుంటూ ఉండగా ఇక్కడ క్రైస్తవుడు తన యొక్క మనస్సులో తన యొక్క హృదయంలో ధరించాల్సినటువంటి అనేకమైనటువంటి యుద్ధ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాల గురించి మాట్లాడబడిందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుక్కొని 15వ వచనం పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇట్లాంటివన్నీ కూడా మనము తప్పక మన మనసులో హృదయంలో ఎల్లవేళలా యుద్ధోపకరణములుగా మనము ధరించుకుని మనం భూమి మీద జీవించకపోయినట్లయితే మన యొక్క క్రైస్తవ జీవితం వెనుకల దేవునికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఏ లక్ష్యాన్ని కూడా మనం నెరవేర్చకుండానే చావు దగ్గరకు వచ్చేస్తుంది. చనిపోయే సమయంలో ఎంతో అసంతృప్తితో మరణం తర్వాతి భవిష్యత్తు గురించినటువంటి ఎంతో చింతతో మనం జీవించేటువంటి ఆ సమయంలో దిగులు పడేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయండి. మొదటి రాజులు 2వ అధ్యాయంలో రాజైన దావీదు మరణించేటువంటి సమయంలో తన బిడ్డ అయిన సొలొమోనుకి ఏం చెప్తున్నాడో చూడండి. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనము. అందువలన క్రైస్తవుడు భూమి మీద
తన క్రైస్తవ జీవితం విషయంలోని దేవుని లక్ష్యాలు నెరవేర్చాలి అంటే ముఖ్యంగా దేవుని కట్టడలేంటి, దేవుని యొక్క ధర్మం ఏమిటి, దేవుని న్యాయ విధులు ఏమిటి, దేవుని శాసనములు ఏమిటి, ఇవన్నీ కూడా క్రైస్తవుడు నిరంతరం నేర్చుకుంటూ ఆ దేవుని ధర్మశాస్త్రం ప్రకారము, దేవుని ధర్మముల ప్రకారము, దేవుని కట్టడల ప్రకారము, దేవుని న్యాయ విధుల ప్రకారము క్రైస్తవుడు జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే తన శరీరము దేవుడు ఏ క్రియలైతే చేయడానికి క్రైస్తవునిగా తనను ఎన్నుకున్నాడో ఆ క్రియలను క్రైస్తవుడు తన శరీరంతో చేసి తన జీవితాన్ని దేవునికి మహిమకరముగా ముగించగలడు. అందువలన ప్రియులారా, ఇటువంటి జీవితము మనకు దేవుడు అనుగ్రహించినట్లు దేవునికి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, కృప కలిగిన మా ప్రియమైన తండ్రి, క్రైస్తవునిగా మీరు క్రైస్తవునికి విధించిన ఆత్మ సంబంధమైన ఎన్నో ఉన్నత లక్ష్యాలు ఉండగా వాటిలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మీరు ఈ కార్యక్రమం ద్వారా మాకు దయచేసినందులకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి ఈ లక్ష్యాలను సాధించుటకు మరి మా మనసులో, మా హృదయంలో మేము ఏమేమి కలిగి ఉండాలో, మా మనసులో మేము ఎటువంటి సంగతులు ఉంచుకోవాలో, మరి మేము ఆత్మ సంబంధముగా మా సిద్ధపాటు ఎలా ఉండాలో, మరి ఆత్మ సంబంధముగా మేము ఎలా ఉంటే మా శరీరంతో మరి ఏ కార్యములు చేసి మరి జీవితాన్ని మీకు మహిమకరంగా ముగించగలమో ఇవన్నీ మీరు మాకు తెలియజేసి ఉండగా మరి ఆ ప్రకారముగా ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు, చూస్తున్నవారు, చూడబోయేవారు మరి అటువంటి మీకు మహిమకరమైనటువంటి జీవితాన్ని సమర్పించేవారుగా, క్రైస్తవులుగా మీరు ఇచ్చినటువంటి లక్ష్యాలను నెరవేర్చేవారుగా పేరు పేరు వంతున మీరు దీవించి ఆశీర్వదించగలరని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నడిపించునుగాక. ఆమేన్. ఈ ప్రోగ్రాంని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులయ్యారని నమ్ముతూ ఉన్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సంజయ్ అండి. దేవుని యొక్క సేవలో 1991 నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి లైవ్ అప్డేట్స్ కొరకు www.facebook.com/Sanjay Darla అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలని మీరు చూడవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను, చేయబోతూ ఉన్నాను. వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్లా మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో, మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో, అవి మానసికమైనవి కావచ్చు, మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి, తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నా యొక్క వాట్సాప్ నంబర్ 6301022672. స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు. ప్రార్థన అవసరతలకు, వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి. ఇంకా మీరు నేరుగా కలవాలి, సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను. నెల్లూరులోని రైల్వే ఫీడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను. దయచేసి రైల్వే ఫీడర్స్ రోడ్లోని క్రీస్తు సంఘము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించుదుముగాక. ఆమేన్.